హాయ్ హలో వెల్కమ్ టు ప్రైజ్ యాక్షన్ పాత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో నేను తీసుకున్న ఒక ట్రేడ్ని అనలైజ్ చేద్దాం. మార్కెట్ అయితే మనకి ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. నేను నా ప్రైజ్ తగ్గట్టు కాల్ అండ్ పుట్ ప్రీమియమ్స్ ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ప్రైజ్ అయితే చూడండి, మనకి ఇక్కడ కాల్ సైడ్ ఒక డౌన్వర్డ్ ట్రెండ్ లైన్ ని డ్రా చేసింది, అలాగే పుట్ సైడ్ అప్వర్డ్ ట్రెండ్ లైన్ ని డ్రా చేసింది. ప్రైజ్ అయితే మనకి కాల్ సైడ్ 2 ఈక్వల్ లోస్ ని ఫామ్ చేసింది. అదైతే మనకి ప్రస్తుతానికి ఒక సపోర్ట్ జోన్ గా అయితే ఫామ్ అయ్యింది. ప్రైస్ అయితే ఇక్కడ చూడండి, ఆ సపోర్ట్ జోన్ ని కూడా బ్రేక్ చేసి ఇంకా కిందకైతే వస్తుంది. తర్వాత మళ్ళీ పైకి వచ్చి మన ట్రెండ్ లైన్ అయితే టచ్ చేసింది. తర్వాత ప్రైస్ అయితే ఒక సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చి కొంచెం సపోర్ట్ తీసుకొని ప్రైస్ అయితే డౌన్వర్డ్ ట్రెండ్ లైన్ ని అయితే బ్రేక్ చేసింది. కానీ నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు, ఎందుకంటే మనకి దగ్గరలోనే పైన చాలా రెసిస్టెన్స్ జోన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది, అలాగే ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ప్రైస్ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి మళ్ళీ డౌన్వర్డ్ కి మూవ్ అవ్వచ్చు. అందుకని నేను ఇక్కడ ఎటువంటి ట్రేడ్ని అయితే తీసుకోలేదు. చూడండి, ప్రైస్ తర్వాత మళ్ళీ సెకండ్ రెసిస్టెన్స్ జోన్ దగ్గరకు అయితే వచ్చి మళ్ళీ కిందికైతే మూవ్ అవుతూ ఉంది. ప్రైస్ అయితే తర్వాత మళ్ళీ ఒక సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చి అలాగే బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ ని కూడా ఫామ్ చేసింది. ఇక్కడ ప్రైస్ డౌన్వర్డ్ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసింది. అందుకని నేను నా సెటప్ వస్తే ట్రేడ్ తీసుకుందామని రెడీగా ఉన్నాను. నా సెటప్ వచ్చింది, అందుకని నేను ప్రీవియస్ గా ఫామ్ అయిన స్వింగ్ హై పైన నా లిమిట్ ఆర్డర్ ని పెట్టాను. స్వింగ్ లో కింద నా స్టాప్ లాస్ ని పెట్టి అలాగే స్వింగ్ హై దగ్గర ఉన్న బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర నా టార్గెట్ ని అయితే నేను పెట్టాను. చూడండి, ఇక్కడ చాలా మంది ఇక్కడ దగ్గరలో ఉన్న స్వింగ్ హై దగ్గర అయితే వాళ్ళ ఆర్డర్ ని ప్లేస్ చేస్తారు. కానీ నేను ఆ స్వింగ్ కంటే ఇంకా ప్రీవియస్ గా ఫామ్ అయిన దగ్గరలో ఉన్న స్వింగ్ హై పైన నా ఆర్డర్ ని పెట్టాను. అందుకని ప్రైస్ చూడండి, నా ఆర్డర్ ని ట్రిగ్గర్ చేయలేదు. ఒకవేళ మీరు ఇక్కడ కనపడుతున్న దగ్గరలో ఉన్న స్వింగ్ హై దగ్గర మీ ఆర్డర్ ని పెడితే ఖచ్చితంగా మీ ఆర్డర్ ని ట్రిగ్గర్ చేసి ప్రైస్ అయితే మీ స్టాప్ లాస్ ని హిట్ చేసేది. కానీ నేను అంతకంటే ముందుగా ఫామ్ అయిన స్వింగ్ హై దగ్గర నా ఆర్డర్ ని పెట్టాను కాబట్టి అక్కడ నా ఆర్డర్ అయితే ప్రైస్ ట్రిగ్గర్ చేయలేదు. అందుకని నేను నా ఆర్డర్ అయితే తీసేశాను. తర్వాత మార్కెట్ అయితే కొంచెం సైడ్ వేస్ కి మూవ్ అయ్యింది. తర్వాత నా సెటప్ ఇంకోసారి ఫామ్ అయ్యింది. చూడండి, ఇక్కడ ప్రైస్ మళ్ళీ సపోర్ట్ దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకొని ఫేర్ వాల్యూ గ్యాప్ ని ఫామ్ చేసి ఇక్కడ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసి ప్రైస్ అయితే పైకి మూవ్ అవుతూ ఉంది. అందుకని నేను నా లిమిట్ ఆర్డర్ ని ప్రీవియస్ గా ఫామ్ అయిన స్వింగ్ హై పైన పెట్టాను. నా స్టాప్ లాస్ ని స్వింగ్ లో కింద పెట్టాను. ప్రైస్ అయితే చూడండి, మనకి బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర అయితే చాలా సార్లు అక్కడికి వచ్చి ప్రైస్ రివర్స్ అయ్యింది. అందుకని మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న అంటే మనకి ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ జోన్ గా మారింది. అదే ఇంతకు ముందు అయితే మనకి ఇది ఒక సపోర్ట్ జోన్ గా ఫామ్ చేసి ప్రైస్ ని పైకి మూవ్ చేసింది. కానీ ఇది తర్వాత బ్రేక్ చేయబడింది కాబట్టి ఇప్పుడు మనకి ఇది రెసిస్టెన్స్ జోన్. నేను ఈ రెసిస్టెన్స్ జోన్ ని బ్రేక్ చేస్తుందని అనుకొని నా ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను. చూద్దాం ప్రైస్ మళ్ళీ జోన్ దగ్గరకు వచ్చి రివర్స్ అవుతుందా లేక నా టేక్ ప్రాఫిట్ వరకు అయితే ప్రైస్ పోతుందా అని. చూడండి, ఇక్కడ ప్రైస్ అయితే నా ఆర్డర్ ని ట్రిగ్గర్ చేసింది. అది కూడా చాలా పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి ట్రిగ్గర్ చేసింది. చూడండి, ఇక్కడ ప్రైస్ అయితే ఆ రెసిస్టెన్స్ జోన్ వరకు వచ్చి కొంచెం పుల్ బ్యాక్ అయితే తీసుకుంటోంది. తర్వాత ప్రైస్ అయితే 2 బిగ్ రెడ్ క్యాండిల్ ని ఫామ్ చేసి ప్రైస్ అయితే నా ఆర్డర్ కన్నా కిందికి వచ్చేసింది. చూడండి, ఇక్కడ ప్రైస్ అయితే నా స్టాప్ లాస్ ని హిట్ చేసింది. చూడండి, ఇక్కడ మీరు స్టాప్ లాస్ ని అయితే పెట్టుకోకుంటే మీరు చాలా నష్టపోతారు. ఎందుకంటే వితౌట్ స్టాప్ లాస్ మనకి అది ట్రేడింగ్ అవ్వదు, అది ఒక గ్యాంబ్లింగ్ లాగా అవుతుంది. అందుకని మీరు ఎవరైనా బిగినర్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు మిస్టేక్ ఏం చేస్తారంటే వాళ్ళు స్టాప్ లాస్ పెట్టుకోకుండా ఓన్లీ డైరెక్ట్ ట్రేడ్స్ తీసుకొని వాళ్ళు అనుకున్న డైరెక్షన్ లో మార్కెట్ మూవ్ అవుతుందని ఆశిస్తూ ఉంటారు. కానీ మార్కెట్ అనేది ప్రెడిక్షన్ కాదు, ఓన్లీ ప్రాబబిలిటీ. మీకు ఛాన్సెస్ ఉంటాయి అంతే. ఇప్పుడు కాయిన్ మనం ఎగరేస్తే
అది హెడ్స్ పడుతుందా లేదా టైల్స్ పడుతుందా అనేది మన చేతిలో ఉందా? మీకు కాయిన్ ఎగరేసినప్పుడు అది హెడ్స్ అయినా పడచ్చు లేదా టైల్స్ అయినా పడచ్చు. అలాగే ట్రేడింగ్ లో కూడా అంతే. మీరు ట్రేడ్ తీసుకున్నప్పుడు అది మీ టేక్ ప్రాఫిట్ వరకు అయినా పోవచ్చు, లేదంటే మీరు ట్రేడ్ తీసుకున్న ఆపోజిట్ డైరెక్షన్ లోనైనా వెళ్ళొచ్చు. అందుకని మీరు ఖచ్చితంగా మీ స్టాప్ లాస్ అయితే పెట్టాలి. చాలా మంది బిగినర్స్ క్యాపిటల్ ని ఎందుకు లాస్ అవుతారో తెలుసా? ఇలాగే వాళ్ళు ఏం చేస్తారంటే స్టాప్ లాస్ ని పెట్టుకోకుండా అలాగే వదిలేస్తారు. అప్పుడు ప్రైస్ వాళ్ళు తీసుకున్న డైరెక్షన్ లో కాకోకుండా వాళ్ళు తీసుకున్న ఆపోజిట్ డైరెక్షన్ లో పోయి వాళ్ళకి చాలా లాస్ అయితే మిగులుస్తుంది. అప్పుడు వాళ్ళు వాళ్ళ క్యాపిటల్ ని చాలా వరకు లాస్ అవుతారు. తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అవుదాం అనుకున్నా ఎగ్జిట్ అవ్వలేరు. ఎందుకంటే అక్కడ ఎమోషన్స్ ఎంటర్ అయ్యి చూద్దాం ఇంకా రివర్స్ అవుతుందేమో ప్రైస్ ఇక్కడ నుంచి అనుకొని వాళ్ళు ట్రేడులు అయితే అలాగే ఉండిపోతారు. తర్వాత జస్ట్ విత్ ఇన్ 10 ట్రేడ్స్ లో వాళ్ళు క్యాపిటల్ మొత్తాన్ని లాస్ అవుతారు. మీరు ట్రేడింగ్ లో ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా స్టాప్ లాస్ ని అయితే పెట్టాలి. మీరు ఖచ్చితంగా స్టాప్ లాస్ ని పెట్టి ట్రేడింగ్ చేయండి, లేకపోతే మీరు మీ క్యాపిటల్ ని మొత్తం కోల్పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.